హలో బద్ధక ప్రియులారా, వెల్కమ్ టు మై ఛానల్ లేజీ లేడీ. సో ఈరోజు మనం చూడబోతున్నాం సాంబార్ ఎలా చేసుకోవాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ చక్కచక్కగా కట్ చేసేసుకొని సో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని దానిలో పోపు వేసేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు నాకు కావాల్సిన పోపు నేను వేసేసుకున్నాను. సో దాని తర్వాత ఎండుమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకున్నాను నేను త్వరగా వేగుతాయని. సో అది వేసేసుకున్న తర్వాత వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవాలండి. ఆ వెజిటబుల్స్ వేసేసుకున్న తర్వాత బాగా మగ్గాలి వెజిటబుల్స్, సో దట్ కుక్ అవుతాయి. సో పచ్చి పచ్చిగా ఉండకుండా. సో ఇవి కుక్ అయిన వెంటనే మనం ఉప్పు కారం పసుపు వేసేసుకొని వెజిటబుల్స్కి పట్టేలా బాగా కలుపుకోవాలి. అండ్ సాంబార్ మసాలా వేసాను. సో సాంబార్ మసాలా తర్వాత నేను రెడీమేడ్ దొరికింది కాబట్టి రెడీమేడ్ వేసాను. సో తర్వాత చింతపండు రసం తీసుకొని ఎంత క్వాంటిటీకి అంత రసం పోసుకోవాలి. మరి పుల్లగా ఉండకుండా నిమ్మకాయ అంత సైజ్ తీసుకోవాలి. సో ఇదంతా బాగా ఉడికిపోయిన తర్వాత మనం తీపప్పులాగా ఉడకపెట్టుకోవాలండి. పప్పుని నానబెట్టి ఉడకపెట్టేసుకొని జస్ట్ పప్పు అంతే. సో అది వేసేసుకున్నాను ఇందులో. సో అది వేసేసుకున్న తర్వాత ఇది బాగా ఉడికేదా ఇంతవరకు వెయిట్ చేస్తే సాంబార్ రెడీ. నాకు ఉప్పు సరిపోలేదు, సో ఉప్పు వేసా కొంచెం. సాంబార్ దా. సో సాంబార్ రెడీ అయిపోయింది. సో లైక్ సర్వ్ ఇట్ అండ్ హ్యావ్ ఇట్. నా కమెంట్స్లో చెప్పండి ఎలా ఉంది. సాంబార్ కాస్తమా అందులో ఎంత విషయం వేస్తే దరిద్రం ఏం వేసినా సాంబార్ మంచిగా ఉండును. సాంబార్ దా. Thank you for watching the video. If you liked the video, please do like, share, comment, save and subscribe to Lazy Lady.